ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా బాధపడతా ఉన్నాను. కానీ అట్ ద సేమ్ టైం చాలా ప్రౌడ్ గా కూడా ఫీల్ అవుతున్నాను. టికెట్ దొరకపోవడం అనేది చాలా ఒక గొప్ప ప్రౌడ్ మూమెంట్ అనమాట. అంటే ఏ హీరోకి అది దక్కదు. పవర్ స్టార్ అక్కడ ఉన్నాడంటే పవర్ స్టారే. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు అక్కడ చెల్లిద్ది. ఓకే, డిసప్పాయింట్ అయితే ఉంది, అది టికెట్ దొరకలేదని. ఇంకా ఇప్పుడు కూడా 1000 నుంచి 1500 దాకా పెట్టే ఉంది. కానీ చాలా మందిని అయితే అడిగాను, వాళ్ళైతే టికెట్లు వాళ్ళకి అని చెప్తా ఉన్నారు. ఓకే, నిరుత్సాహమైంది. రేపు అర్లీ మార్నింగ్ 7 o'clock షో ఉంది కదా, చూసేద్దాం. హిట్ అయిపోయింది సినిమా, హిట్ అయిపోయింది. ఓ జీ అంతే. అటు సైడ్ తమన్ గారు, ఇటు సుదీప్ గారు. అంటే ఇంకోటి చెప్తానండి, ఒక ఫ్యాన్ సినిమా చూస్తే ఎలా తీస్తే ఎలా ఉంటుందో అలా చూపించాడు. అలా ఉంటుంది సినిమా, వెళ్ళి చూడండి. ట్రైలర్తోనే ఆల్రెడీ సగం సినిమా అయితే హిట్ అయిపోయింది. మళ్ళీ ఏ సర్టిఫికేట్ ఒకటి ఇచ్చారు, యూఏ కదా అది. ఏ సర్టిఫికేట్ అంటే మొత్తం అన్న కత్తులు తీసి చేస్తాం. అంటే ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది అనమాట. చూసారా, ఇంట్రావర్ట్ నుంచి ఎక్స్ట్రావర్ట్కి మారితే ఎలా ఉంటుందో అలా అనమాట. అన్న కత్తులు తీసి మొత్తం కాలు లేపుతుండు, అట్లా ఉంటుంది. సాహోకి లింక్ ఉందని చెప్తున్నారు కదా, ఉండొచ్చా? ఓకే, అది డిపెండ్ ఆన్ రైటింగ్స్ బై, మనకైతే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేయలేము. ట్రైలర్ వరకు ఓకే ఫైన్. అంటే ఇలాంటి మాస్ క్యారెక్టర్ అయితే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. అంటే ఆయన కూడా ప్రమోషన్ కూడా ఎన్నో సినిమాలు చేశాడు, కానీ చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా. కానీ ఈ సినిమాని ప్రమోషన్ చేసిన విధంగా ఇప్పుడు చేయలేదు అనుకుంటున్నాను నాకు తెలిసి. అలాంటి హైప్ ఇచ్చారు కాబట్టి సాహోకు లింక్ ఉండొచ్చు. చూసిన తర్వాత రేపు అర్లీ మనకి కంపల్సరీ 7 o'clock అప్పో చేసి సినిమాకి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత మీకే రివ్యూ ఇస్తాను. ఒకవేళ సాహోతో లింక్ ఉంటే పరిస్థితి ఏంటి? లింక్ ఉన్నా కూడా అంటే రైటింగ్స్ బట్టి మనం ఏం చేయలేము. ఒకవేళ ఉంటే ఓకే ఫైన్. ఇంకా స్టోరీ బిల్డ్ అవుతుంది కదా, స్టోరీ బిల్డ్ కావడమే కావాలి. అది అంటే ఇంకోటి చెప్తా ఉంటారు 100 crores మీ అన్నకు లేదు అని చెప్పి. అస్సలు ఇంకా ఫస్ట్ గా బల్లే అనమాట. ప్రీమియర్స్కే 100 crores దాటాయి. అది పవర్ స్టార్. అక్కడ సినిమాలు మానేస్తాను, దయచేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నాను. అంటే ఆయన చెప్పేంత టోన్ కూడా కాదు నేను. సినిమాల్లో ఆపేస్తే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆగిపోతుంది అంతే. ఇంకా నేను ఆ ఎంజాయ్మెంట్ని డిసప్పాయింట్ చేయాలనుకోవట్లేదండి. చూసి ఎంజాయ్ చేసి దేవుని దర్శించి ఎన్నో అంటే హరిహర వీరములు కొద్దిగా డిసప్పాయింట్ చేసింది విఎఫ్ఎక్స్ బాలేదని చెప్పి. ఓకే, దానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యాక్సెప్ట్ చేస్తాను. కాకపోతే ఈ సినిమా చూద్దాం, ఇంకా నడుస్తుంది కదా. నడిచిన తర్వాత ప్రీమియర్స్ పడతాయి. ప్రీమియర్స్ తర్వాత 1 or 2 o'clock మీకు రివ్యూస్ అయితే వస్తాయి. ఓకే, సినిమా అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.